హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. రోజు 7th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ 2 ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1 చేద్దాం. ఓకే, సో ఎక్సర్సైజ్ 1 చేసే ముందు మనం ఈ ఫ్రాక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేవి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? దేన్ని ఫ్రాక్షన్ అంటారు? ఎలాంటి ఫార్మేషన్లో ఉంటుంది? సమ్ ఏ బై బి ఫార్మేషన్లో ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటాం. అవునా? దీంట్లో ఏమంటారు? న్యూమరేటర్ అంటారు, బిని డినామినేటర్ అంటారు. ఓకే, సో దీన్ని ఫ్రాక్షన్ అంటారు. సో ఫ్రాక్షన్లో ఉండే టైప్స్ ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో సపోజ్ ఒక యాపిల్ ఉంది. యాపిల్ని మీరు ఎన్ని పార్ట్స్ చేయగలరు? 1 part, 2, ఇట్లా చేస్తే 2 parts వస్తుంది. ఇప్పుడు 1 2 3 4 parts వస్తుంది. సో ఇప్పుడు 1 2 3 4 5 6. సో ఏదైనా సరే ఏం చేస్తున్నాం? ఒక్క యాపిల్తో మనం 2 parts చేస్తున్నాం, అలాగే ఒక్క యాపిల్తో 4 parts చేస్తున్నాం, ఒక్కదాంతో 6 చేస్తున్నాం. అవునా? అంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. అంటే న్యూమరేటర్ స్మాల్గా ఉంటూ డినామినేటర్ బిగ్గర్గా ఉంటే దాన్ని ఏమంటాము అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/4, 1/6. అలాగే న్యూమరేటర్ స్మాల్గా ఉండాలి, డినామినేటర్ బిగ్గా ఉండాలి. ఓకే, 3/4, 5/7 ఎక్సెట్రా. సో ఇలాంటి వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్కి ఆపోజిటే కదా ఇంప్రాపర్ అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? న్యూమరేటర్ అనేది బిగ్గర్గా ఉంటూ డినామినేటర్ అనేది స్మాల్గా ఉంటే దాన్ని ఏమంటాము? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, అంటే ఇదేంటి? ఇప్పుడు స్మాల్ బై బిగ్. ఇప్పుడు ఎలా ఉండాలి? బిగ్ బై స్మాల్ ఉండాలి. అంటే 2/1, 4/3. దీన్నే మనం రివర్స్ రాస్తున్నాం అనమాట. 7/5 అండ్ సో ఆన్. ఓకే, సో ఇలాంటి వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఎలాంటి ఫార్మేషన్లో ఉంటాయి? ప్రాపర్ ఉంటాయి, ఇంప్రాపర్ ఉంటాయి. కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఎస్పెషల్లీ ఎలా రాస్తాము అంటే సమ్ 1 2/3, 4 5/7. సో ఇలాంటి ఫార్మేషన్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటే వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? డినామినేటర్ అనేది సేమ్గా ఉండాలి. అంటే 2/5, 6/5, 3/5. సో డినామినేటర్ అనేది సేమ్గా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, అన్లైక్ ఫ్రాక్షన్ అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే దాన్ని అన్లైక్ ఫ్రాక్షన్ అంటాం. అంటే సపోజ్ 1/3, 2/5, 3/7 ఇట్లాంటివి అన్నమాట. ఓకేనా? సో ఇవి ఫ్రాక్షన్స్ గురించి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి ఏమి ఇచ్చారు? 2 + 3/4 మీన్స్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఇచ్చారు. ఫ్రాక్షన్లో ప్లస్ అంటే ఏంటి? ఎడిషన్ అనమాట. సో 2 నెంబర్స్ ఎడిషన్ చేసి మన ఫ్రాక్షన్స్లో చూపించాలి. ఓకేనా? సో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ 2 + 3/4. ఓకే, సో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? డినామినేటర్లో ఏది లేదు అంటే బై డిఫాల్ట్గా ఏం తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు. సో 1 ఉంది, 4 ఉంది. ఎల్సిఎం చేస్తే 1కి 4కి ఎల్సిఎం ఎప్పుడైనా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? 2 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే చేస్తాం. సో 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాము. 4 ఎనీ టైమ్స్? 2 2s are 4. ఓకే, మళ్ళీ 2తో చేస్తే 1 2 1s are 1 అంటే 1s వచ్చే వరకు చేస్తాం. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 2 2s are 4. ఎల్సిఎం ఎంత? 4. సో 4 ఈజ్ ద ఎల్సిఎం. 2 into 1 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times. 1 4s are 4 కదా. సో ప్లస్ నెక్స్ట్ 3 into 4 టేబుల్లో 4 1 టైం పోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8 ప్లస్ 3 1s are 3/4 ఈజ్ ఈక్వల్ టు 8 + 3 ఎంత? 11/4. సో ఇచ్చిన ఫ్రాక్షన్కి ఆన్సర్ ఏంటి? 11/4. ఓకే,
సో ఇదే మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి మార్చమంటే ఎట్లా చేస్తాము? 4, 11 ఓకేనా, డివిజనే కదా ఇది, అంటే 4 2s are 8 ఓకే. సో 11 నుంచి 8 పోతే ఎంత? 3. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎప్పుడైనా ఎలా రాస్తాము అంటే ఫస్ట్ ఇది రాసుకుంటాము 2, నెక్స్ట్ దీన్ని రాస్తాం అన్నమాట 3/4 ఈ ఫార్మేషన్లో రాస్తాం. ఇటు నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 2 రాసుకుని 3 4ని 3/4గా రాసుకుంటాం ఓకే. నెక్స్ట్ చూడండి ప్లస్లో ఒకటి చేసాం కదా, సో ఇది మీరు చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ మైనస్లో ఇది చేసి చూపిస్తాను చూడండి. 5th వన్ 5/8 - 1/6 5/8 - 1/6 ఓకే. సో 6కి 8కి ఫస్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. 2 3s are 6, 2 4s are 8. సో మళ్ళీ 2తో చేస్తే 3, 2 2s are 4. సో మళ్ళీ 2తో 3 పోదు కాబట్టి 3 యాస్టీజ్ రాస్తాం. 2 1s are 2. నెక్స్ట్ ఇంకా 3 ఉంది కదా, సో 3తో చేస్తే 1 1. సో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 ఓకే. ఎల్సిఎం 24 వచ్చింది. సో ఈజ్ ఈక్వల్ టు 24 ఎల్సిఎం. నెక్స్ట్ చూడండి 8 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ కదా. సో 5 × 4 -6 × 6 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? సారీ, ఇక్కడ 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 6 టేబుల్లో 4 టైమ్స్ ఓకే. 5 3s are 15 - 6 4s are 24 4. సారీ ఇక్కడ 1 అమ్మ, 1 × ఓకే 1 4s are 4. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కదా, 1 × 6 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4. సో 15 - 4 15 - 4 is 11/24. సో ఇది ఆన్సర్ ఓకే. నెక్స్ట్ చూడండి, సో ఇదే ఫార్మేట్లో థర్డ్ చేయొచ్చు. 1 ఉంది, డినామినేటర్ లేదంటే ఎంత రాసుకోవచ్చు? 1 రాసుకోవచ్చు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది నేను చెప్పాను అండ్ 4th 6th సేమ్ టైప్లో ఉన్నాయి. ఇక్కడ ఒక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఓకేనా. సో 6th చెప్తాను. ఓకే. సో 6th సమ్ చూడండి. 2 2/3 ప్లస్ 3 1/2 ఓకేనా. సో ఇచ్చిన సమ్ ఇది. సో ఒక ఫామ్లో ఉంటుంది ఏంటి? సపోజ్ A/B/C ఫార్మేషన్లో ఉంటే దీన్ని ఎలా రాస్తాము అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము ఓకే. అంటే A × C ఈ రెండింటిని ఎడిషన్ చేస్తాం అనమాట, ప్లస్ B. సో ఈ ఫార్మేషన్లో రాస్తాం ఓకేనా. A/B/C ఫార్మేషన్లో ఉంటే A × C ప్లస్ Bగా రాస్తాం. ఇది ఫార్ములా ఓకే. సో దీన్నే మనం ఇక్కడ చేద్దాం చూడండి. సో ఈజీగా ఫస్ట్ ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండింటిని ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 3 2s are 6 వచ్చింది. 6తో 2ని ఎడిషన్ చేస్తే 8 8/3 ప్లస్ నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 3s are 6, 1 ఉంది కదా, 6 + 1 7/2 ఓకే. సో నెక్స్ట్ 3కి 2కి ఎల్సిఎం చేస్తే 3 1s, సారీ 2తో చేయండి ఫస్ట్, 2 1s. నెక్స్ట్ 3తో చేస్తే 1s, 2 3s are 6, ఎల్సిఎం ఈజ్ 6. 8 × 3 టేబుల్ 6 2 టైమ్స్ పోతుంది, ప్లస్ 7 × 2 టేబుల్లో 3 టైమ్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 2s are 16 ప్లస్ 7 3s are 21/6 ఈజ్ ఈక్వల్ టు, సో 21 + 16 ఎంత? 37/6. సో ఇదన్నమాట ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇక్కడ ఇవి ఇచ్చారు, 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. 3 ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి ఓకేనా. సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఫస్ట్ సమ్ చూడండి, సెకండ్ దాంట్లో ఫస్ట్ సమ్ 5/8 5/6 1/2. ఇప్పుడు సపోజ్ 5 6 1 ఉందనుకోండి, మనం
ఏది అసెండింగ్ ఆర్డర్ అంటే మనం క్లియర్గా రాసేస్తాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్కి రాయాలి, అవును కదా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫ్రాక్షన్స్ ఇచ్చారు. సో ఫ్రాక్షన్స్ కూడా అన్నీ లైక్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయా, లేవు. సో కింద డినామినేటర్ అనేది సేమ్ లేదు. ఫస్ట్ ఏం చేయాలి అంటే డినామినేటర్ని మనం సేమ్ చేసుకోవాలి. సేమ్ చేయాలి అంటే ఈ 3కి ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. సో 8, 6, 2 ఎల్సిఎం చేస్తే ఫస్ట్ 2 టేబుల్తో 2 4s are 8, 2 3s are 6, 2 1s are 2, మళ్ళీ 2 2s are 4, 3 పోదు కాబట్టి 3 1. ఓకే, మళ్ళీ 2 టేబుల్తో 2 1s 3 1, ఇంకేముంది 3 ఉంది. సో 3 టేబుల్తో చేస్తే 1 1 1. మల్టిప్లై చేయండి, 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. ఓకే, ఇది ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఎలా రాస్తాము అంటే 5/8, 24 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో న్యూమరేటర్ డినామినేటర్ నేను 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా, 3తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను, డినామినేటర్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, అలాగే 5/6. సో 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. సో 4 పెట్టి పైన కింద మల్టిప్లై చేస్తున్నాం. అలాగే 1/2లో 24 ఎన్ని టైమ్స్, 12 టైమ్స్. సో 12 పెట్టి మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా. సో 5 3s are 15/24, 5 4s are 20/24, 12 1s are 12/12 2s are 24. ఇప్పుడు డినామినేటర్ అనేది సేమ్గా ఉంది. సో దీని డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్స్లో ఏది స్మాల్గా ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో అసెండింగ్ ఆర్డర్ ఏమొస్తుంది, ఫస్ట్ 12/24, 15/24, 20/24. ఓకే, సో ఇలా చేస్తాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. థర్డ్ సమ్లో మనకి ఏమి ఇచ్చారు అంటే ఒక స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్ని మనకి ఇక్కడ 3 పార్ట్స్ చేశారు. సో ఇదేంటి, రోస్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో ఇట్లా ఉండేవి అడ్డంగా ఉండేవేమో రోస్, నిలువుగా ఉండేవేమో కాలమ్స్. ఇది ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అలాగే డయాగ్నల్స్ అంటే ఏంటి, క్రాస్ అనమాట. ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. అయితే ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉండేటువంటి రోస్ అన్ని రోస్ అలాగే అన్ని కాలమ్స్ అండ్ డయాగ్నల్స్ మొత్తం కూడా సేమ్ అవుతాయా కాదా, అంటే వీటి సమ్ అనేది సేమ్ అవుతుందా కాదా అనేది చెప్పమన్నారు. సమ్ అంటే ఏంటి, సమ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్. ఓకేనా. సో ఇవన్నీ అవుతాయో కాదో అనేది మనం చెక్ చేస్తాం. ఓకే, సో చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ రో, ముందు ఫస్ట్ రో సమ్ చేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, 6/13, 13/13, 2/13 మొత్తాన్ని ప్లస్ చేసి రాస్తాం అనమాట. సో 6 + 13 + 2 చేస్తే ఎంత వస్తుంది అంటే 21/13. ఓకే, అలాగే సమ్ ఆఫ్ సెకండ్ రో 3/13, 7/13, 11/13 మొత్తం మిడిల్లో ప్లస్ చేస్తాం. సో ఇక్కడ డినామినేటర్ అనేది సేమ్ కాబట్టి సేమ్గా రాసుకుంటాం. పై వాటిని మాత్రమే యాడ్ చేసుకుంటాం. సో చేస్తే ఎంత వస్తుంది అంటే 21/13. అలాగే సమ్ ఆఫ్ థర్డ్ రో కూడా సేమ్ చేస్తాం. సో థర్డ్ రోలో ఏమి ఉన్నాయి, 12, డినామినేటర్ సేమ్ కదా. సో 12 + 1 + 8 అనమాట. సో చేస్తే 21/13. నెక్స్ట్ కాలమ్స్, ఇవి రోస్ అయిపోయినాయి. నెక్స్ట్ కాలమ్స్ చేయాలన్నమాట. సో 6/13 + 3/13 + 12/13. సో డినామినేటర్ సేమ్ కాబట్టి 13 అనేది కామన్ వస్తుంది. పైన న్యూమరేటర్లో 6 + 3 + 12 చేస్తామన్నమాట. చేస్తే 21/13. అలాగే సెకండ్ కాలం చేస్తాము, థర్డ్ కాలం చేస్తాము. నెక్స్ట్ డయాగ్నల్స్ చూడండి. డయాగ్నల్ అంటే ఇదమ్మా. సో ఇది వచ్చేసి ఏంటి, 6/13 + 7/13 + 8/13. సో 13 కామన్ కదా, రాస్తే 6 + 7 + 8 చేస్తే ఎంత వస్తుంది అంటే 21/13. అలాగే సమ్ ఆఫ్ సెకండ్ డయాగ్నల్ కూడా చేస్తే 2 + 7 + 12 వచ్చేసి 21/13. అంటే అన్ని రోస్, కాలమ్స్ అండ్ డయాగ్నల్స్ స్క్వేర్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి అని. ఓకేనా. సో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. A rectangular sheet of paper is 5 2/3 centimeters. Okay, and 3 1/5 centimeters wide. Find its perimeter. ఓకేనా. ఒక రెక్టాంగులర్ పేపర్ అనమాట.
చూడండి, ఇది ఒక రెక్టాంగులర్ పేపర్ అనుకోండి, ఓకేనా. ఇది రెక్టాంగులర్ షీట్. ఇప్పుడు మన బుక్కే రెక్టాంగులర్ షీట్ అనుకుందాం. సో ఈ రెక్టాంగులర్ షీట్ లాంగ్, దీని లాంగ్ వచ్చేసి ఎంత ఉంది అంటే 5 2/3 ఉంది అంటున్నారు, ఓకేనా. వైడ్ అంటే ఇదమ్మా, ఇటు సైడ్ ఉండేది, ఓకే. ఇది వచ్చేసి 3 1/5 సెంటీమీటర్స్ అయితే ఈ రెక్టాంగులర్ షీట్ పెరిమీటర్ ఎంత అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో చూడండి, ఏమేమి ఇచ్చారు, ఇది వచ్చేసి లెంత్ అనమాట. లాంగ్ మీన్స్ లెంత్ అని, లెంత్ని ఎల్తో తీసుకుంటున్నాం, ఓకే. ఎల్ వచ్చేసి 5 2/3 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఓకే. నెక్స్ట్ వైడ్ ఇచ్చారు. వైడ్ మనం ఏమనుకుంటున్నాం అంటే బీగా తీసుకుంటున్నాం, ఓకే. వైడ్ మీన్స్ విడ్త్ అని చెప్పేసి. అదెంత ఇచ్చారు, 3 1/5 సెంటీమీటర్స్, ఓకే. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్, పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B ఫార్మేషన్, ఓకే. 2 × L అంటే 5 2/3 సెంటీమీటర్స్ ప్లస్ B అంటే 3 1/5 సెంటీమీటర్స్, ఓకే. ఇదేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేయాలి, ప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 3 5s are 15. 15కి ఏం చేయాలి, 2ని యాడ్ చేయాలి, అంటే 17/3 ప్లస్ సేమ్ ఇలాగే మల్టిప్లై చేస్తే 5 3s are 15 ప్లస్ 1 ఎంత 16/5, ఓకేనా. ఓకే, 17/3 ప్లస్ 16/5. సో చూడండి, డినామినేటర్స్ అనేది సేమ్ ఉందా, లేదు కదా. సేమ్ కావాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. అంటే 3కి 5కి ఎల్సిఎం చేయాలి. సో 3 1s are 3 5. నెక్స్ట్ 5తో చేస్తే 5 అంటే 3 5s are, ఎల్సిఎం ఎంత వచ్చింది 15 వచ్చింది. సో ఎల్సిఎం 15 పైన 17 × 3 ఎన్ని టైమ్స్ పోతుంది 15లో, 3 5s are 15 ప్లస్ 16 × 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 3s are 15 which is equal to 17 5s are 80 ప్లస్ 7 5s are 85 ప్లస్ 16 3s are 48/15 ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ చేయండి. 85 48 ఎంత వస్తుంది, 13 133/15 సెంటీమీటర్స్, ఓకే. సో ఇదన్నమాట పెరిమీటర్ ఎంత అంటే 133/15 సెంటీమీటర్స్. ఇదే మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి మార్చాలి అంటే ఏం చేస్తాము, 15 133తో డివిజన్ చేస్తామన్నమాట. సో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 15 8 చేస్తే 8 5s are 40 8 1s 8 120 15 9s 45 135. సో 135 పోదు కదా. సో ఏమవుతుంది, 8s 120 మీన్స్ 3 1. సో మనం రాసేటప్పుడు ఎలా రాస్తాము, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 13/15 సెంటీమీటర్స్ అని చెప్పేసి రాస్తాం, ఓకేనా. ఈజీ కదా. నెక్స్ట్ చూడండి 5th one. ద రెసిపీ రిక్వైర్స్ 3 1/4 cups ఆఫ్ ఫ్లోర్. సో వీళ్ళు ఒక రెసిపీ చేస్తున్నారు అనమాట. ఆ రెసిపీకి ఫ్లోర్ వీటి ఎంత కావాలి అంటే 3 1/4 cups ఫ్లోర్ కావాలి. అయితే రాధా దగ్గర ఎంత ఉంది అంటే, రాధా హ్యాస్ 1 3/8 cups ఆఫ్ ఫ్లోర్. రాధా దగ్గర 1 3/8 కప్సే ఉంది. అయితే తనకి ఇంకా ఎన్ని కప్స్ ఫ్లోర్ కావాలి, కావాల్సిన తనకి రెసిపీ కావాలంటే ఎన్ని కప్స్ ఆఫ్ ఫ్లోర్ కావాలనేది మనం చెప్పాలి, ఓకేనా. సో టోటల్ ఎంత కావాలి, 3 1/4 కావాలి, ఓకే. తన దగ్గర ఎంత ఉంది 1 3/8. రాధా హ్యాస్ కప్ ఆఫ్ ఫ్లోర్ 1 3/8. సో ఎన్ని కావాలి అంటే ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాం, ఓకే. 3 1/4 మైనస్ 1 3/8. సో చూడండి, ఫస్ట్ ఇది ఎలా ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి కదా. ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి కదా. 4 3s are 12 12 + 1 13/4 మైనస్ 8 1s are 8 8 + 3 11/8, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, డినామినేటర్స్ అనేది ఇవి రెండు కూడా ఎలాంటి ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. అంటే డినామినేటర్స్ అనేది డిఫరెంట్గా ఉంది. దీన్ని లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలంటే ఎల్సిఎం చేయాలి 4కి 8కి, ఓకే. 2 2s are 4 2 4s are 8 2 1s are 2 2 2s are 4 నెక్స్ట్ 2 1s are 2 2 2s are 4 4 2s are 8. ఎల్సిఎం ఎంత 8. సో
8 13 into 4 table 8 2 times minus 11 into 8 table 8 1 time. So 13 2s are 26 minus 11 by 8. సో 11లో 26లోంచి 11 తీసేస్తే ఎంత 15 by 8. సో ఎంత ఫ్లోర్ కావాలి తనకి ఇంకా 15 by 8. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకుందామా దీన్ని. సో చూడండి 8 15 8 1s are 8. సో తీసేస్తే ఎంత 7. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి రాసుకుంటే ఎలా వస్తుంది 1 7 by 8 కప్స్ ఫ్లోర్ కావాలి. సో ఇది కరెక్టా కాదా అనేది ఎలా చెక్ చేస్తామమ్మా ఇట్లా. సో మనం ఏం చెప్పుకున్నాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. సో 8 1s are 8 8 + 7 ఎంత 15. సో 15 by 8. సో మనం రాసింది కరెక్టే కదా. సో ఇలా చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి. అబ్దుల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హీస్ ఫైనల్ ఎగ్జామ్. అబ్దుల్ తన ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. హీ హ్యాస్ కంప్లీటెడ్ 5/12 పార్ట్ ఆఫ్ హిస్ కోర్స్. సో ఒక కోర్స్ అన్నారు. కోర్స్ అంటే ఎంత తీసుకుంటాం టోటల్ అని చెప్పేసి. టోటల్ అంటే ఎంత 1. ఓకే సో అబ్దుల్ ప్రిపేర్ కోర్స్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్. టోటల్ ఎంత అవుతుంది ఎప్పుడైనా సరే 1 అవుతుంది. 1లో మనం పార్ట్స్ అనేవి తీసుకుంటాం. హీ హ్యాస్ కంప్లీటెడ్ 5/12 పార్ట్ ఆఫ్ హిస్ కోర్స్. ఎంత కంప్లీట్ చేశాడు 5/12 కంప్లీట్ చేశాడు. అయితే ఇంకా ఎంత కంప్లీట్ చేయాలి అని అడుగుతున్నారు. ఇంకా ఎంత చేయాలంటే ఏం చేస్తాము సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే 1 - 5/12 అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి 1 కింద డినామినేటర్ లేదు అంటే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో 1కి 12కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది 12 కదా. సో చేస్తే ఎంత వస్తుంది 12 వస్తుంది. అది 2 టేబుల్తో చేసుకుంటూ వెళ్తే ఎలా వస్తుంది 2 2 6 are 12. నెక్స్ట్ 2 2 3s are 6 3తో చేస్తే 1 1 2 2s are 4 4 3s are 12. ఎల్సిఎం ఎంత 12. సో రెండింటికి 12తో ఎల్సిఎం చేస్తాం. ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత 12 వచ్చింది. సో అక్కడ ఎంత ఉంది 1 ఉంది. 1 × 12 12 ఎన్ని టైమ్స్ పోతుంది 12 టైమ్స్ పోతుంది. ఓకే మైనస్ నెక్స్ట్ 12 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం పోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది 5 ఉంది. సో 5 × 1 ఈజ్ ఈక్వల్ టు 1 12s are 12 minus 5 1s are 5/12. 12లోంచి 5 పోతే ఎంత 7/12. ఇంకా 7/12 పార్ట్స్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే సో నెక్స్ట్ చూడండి ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABE. ఇక్కడ ఏమంటున్నారు మనకి ఫిగర్ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఇది ట్రయాంగిల్ అమ్మ BAE అనేది ఇది ట్రయాంగిల్. ఓకే చూడండి ABE. సో ఇంతవరకు ట్రయాంగిల్ ఇది వచ్చేసి రెక్టాంగిల్. ఓకే ఇక్కడ ట్రయాంగిల్ని మనకి కమెంట్ చేసి ఇచ్చారు. సో ట్రయాంగిల్ ABE ఇచ్చారనమాట. ఇస్తే దీని వాల్యూస్ చూడండి. AB ఎంత 3 1/3 సెంటీమీటర్స్. నెక్స్ట్ AE 4 2/3 సెంటీమీటర్స్. BE వచ్చి 2 1/5 సెంటీమీటర్స్. ఓకే సో ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అంటే 2 1/5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఈ రెక్టాంగిల్లో వాల్యూస్ రెక్టాంగిల్ ఎలా ఉంటుంది ఆపోజిట్ సైడ్స్ ఆర్ సేమ్ ఉంటుంది. అంటే 2 1/5 అయితే ఇక్కడ 2 1/5 అవుతుంది. ఇక్కడ 1 2/3 అయితే ఇక్కడ కూడా 1 2/3 అవుతుంది. ఓకే సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో నెక్స్ట్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABE ఫైండ్ చేయాలి. ఇంకా ద రెక్టాంగిల్ BCDE ఇన్ దిస్ ఫిగర్ విచ్ ఫిగర్ హ్యాస్ ద గ్రేటెస్ట్ పెరిమీటర్. ఓకే చూడండి ఫిగర్లో BCDE కూడా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటికి పెరిమీటర్స్ అనేది ఫైండ్ చేసి ఏది గ్రేటర్ అనేది చెప్పాలి. అలాగే ఎంత గ్రేటర్ ఉందనేది కూడా చెప్పాలి. ఓకే ఫస్ట్ అసలు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రయాంగిల్ ABEకి పెరిమీటర్ని ఫైండ్ చేయాలి. ABE పెరిమీటర్ ఎంత AB + BE + EA. సో AB + BE + EA. ఓకే AB వచ్చేసి 3 1/3 సెంటీమీటర్స్, BE 2 1/5 సెంటీమీటర్స్ ప్లస్ EA 4 2/3 సెంటీమీటర్స్. ఓకే ఇది ఎలా ఉంది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో మారిస్తే 3 3s are 9 + 1 10/3 ప్లస్ 2 5s are 10 + 1 11/5 ప్లస్ 4 3s are 12 ప్లస్ 2
14/3. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి కదా, డినామినేటర్స్ అనేది సేమ్ ఉంది. సో డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ ఏం చేసుకోవచ్చు, ఎడిషన్ చేయొచ్చు. సో 10 + 14 ఈజ్ 24/3 ప్లస్ 11/5. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దాం. ఓకే, 3కి 5కి ఎల్సిఎం చేస్తే 3 1s 5, నెక్స్ట్ 5తో చేస్తే 1 1, 3 5s are 15, 15 అనేది ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 5s are, సో 5 టైమ్స్ పోతుంది. 11 × 5 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. ఓకే, 24 5s మల్టిప్లై చేయండి. 24 5s, 5 4s are 20, 5 2s are 10 ప్లస్ 2 12, 120 ప్లస్ 33/15 ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 33 ఎంత, 153/15. ఓకే, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో మారిస్తే 15 153, 15 1s are 15 3. సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో వస్తే 1 3/15. సో మనకి దేంట్లో ఇచ్చారు ఇవంతా వాల్యూ, సెంటీమీటర్లో ఇచ్చారు కదా, సో సెంటీమీటర్స్. సో ఇది వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈకి. ఓకే, నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫామ్లో వచ్చేసి 2 × L + P. సో 2 × L అంటే ఇది 2 1/5 సెంటీమీటర్స్, వీటితో వచ్చేసి ఎంత ఉంది, 1 2/3 సెంటీమీటర్స్. ఓకే, సో దీన్ని కూడా సేమ్ ఇంప్రాపర్లోకి మారిస్తే 5 2s are 10 ప్లస్ 1 11/5 ప్లస్ 3 1s are 3 ప్లస్ 2 5/3. 2 × 5కి 3కి ఎల్సిఎం ఇక్కడ ఆల్రెడీ చేశాం కదా, ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో 15, 11 × 5 3s ప్లస్ 5 × 3 5s which is equal to 2 × 11 3s are 33 plus 5 5s are 25/15. ఓకేనా, which is equal to 2 × 33 plus 25 ఎంత, 58/15. ఓకే, సో మల్టిప్లై చేయండి. 2 × 58, 58 2 8s are 16, 5 2s are 10 11 అంటే 116/15. సో దీన్ని కూడా ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో మార్చాలి కదా. సో 15 116. ఓకే, సో 15 5s చూడండి, 15 5s 75 90, 15 7s చూడండి 105. సో 15 8s 120 వస్తుంది కాబట్టి 7 105 ఎంత వస్తుంది, 1 1. సో దీన్ని రాస్తే మనం 7 11/15 సెంటీమీటర్స్. సో మొత్తం సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్స్గా రాసాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బిగ్, డినామినేటర్ అనేది రెండింటికి సేమ్గానే ఉంది అవునా. సో 15 15 సేమ్ ఉంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో బిఫోర్ నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది. అంటే ఏది గ్రేటర్ ఇక్కడ, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది గ్రేటర్. ఓకేనా, చూడండి అమ్మా 7 11/5 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, సో ఎంత డివిజన్ చూడండి, 15 10s are 150 కదా. సో అప్పుడే కదా మనకు 3 వచ్చేది, అంటే ఎంత వస్తుంది, 10 3/15. సో ఇక్కడ ఎంత వచ్చింది, 10 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో రెండిట్లో ఏది బిగ్, 10 బిగ్. 10 బిగ్ కాబట్టి ఏది బిగ్గర్ అవుతుంది, చూడండి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ గ్రేటర్. ఓకే, సో ఏ గ్రేటరో కాకుండా ఎంత గ్రేటరో కూడా చూపించమంటున్నారు. సో ఫస్ట్ ఏం రాస్తున్నాం, దేర్ ఫోర్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అది, ఏబిఈ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ గ్రేటర్. ఓకే, అయితే ఏమంటున్నారు, ఇంకా ఎంత గ్రేటర్ అనేది కూడా చూపించాలి. ఎంత గ్రేటర్ చూపించాలి అంటే ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. ఓకేనా, సో హౌ మచ్ గ్రేటర్,
ఈజ్ ఈక్వల్ టు, సో మనకి వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, 10 చూడండి ఒకసారి, 10 3/15 మైనస్ 7 11/15 ఇవే కదా వాల్యూస్ వచ్చినాయి. ఓకే, సో ఆల్రెడీ ఇది ఏం చేసాం మనం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ రాసింది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి రాస్తే వాల్యూస్ ఎంత ఉన్నాయి ఇందాక, 153/15 మైనస్ 116/15 ఇవే కదా వాల్యూస్. ఈ వాల్యూస్ని మనం ఇలా మార్చాం. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఈ వేలో రాస్తేనే మనకి ఈజీ అవుతుంది. సో డినామినేటర్ అనేది ఎలా ఉంది, సేమ్గా ఉంది కదా. సో 15, సో న్యూమరేటర్ని సబ్ట్రాక్షన్ చేస్తే 153 మైనస్ 116. సో సబ్ట్రాక్ట్ చేయండి, 116. సో ఇటు నుంచి సబ్ట్రాక్షన్ ఇటు నుంచి చేస్తాం కదా. సో 30లోంచి 6 తీసేస్తే ఎంత వస్తుంది, 7. ఇక్కడ ఆల్రెడీ 1 పోయింది కదా, 4 నుంచి 1 తీస్తే 3. సో 37/15. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో మారిస్తే 37, 15 37, 15 2s are 30. ఎంత వస్తుంది రిమైనింగ్, 7, విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 7/15 సెంటీమీటర్స్. పెరిమీటర్ అనేది ఎంత గ్రేటర్గా ఉంది మనకి, 2 7/15 సెంటీమీటర్స్ గ్రేటర్గా ఉంది. ఓకే, సో ఇదే మనల్ని ప్రూవ్ చేయం, ఎంత ఉందనేది చూపించమన్నారు. సో ఎంత గ్రేటర్గా ఉంది అంటే 2 7/15 అనేది గ్రేటర్గా ఉంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.